ఎందుకు మనం స్కూల్స్ డెవలప్ చేసుకోలేకపోతున్నాము? నాకు అందుకే అనిపిస్తది ఒక్కోసారి, అబ్బా! నేను విద్యాశాఖ మంత్రిని అయితే గనక మన ఇండియాలో ఉన్నటువంటి స్కూల్స్‌ను అసలు సూపర్‌గా డెవలప్ చేస్తా. అసలు వీళ్ళని మించి డెవలప్ చేయగలుగుతా. దయచేసి ప్రతి ఒక్కరు పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా వినండి. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నటువంటి హై స్కూలు, దీని పేరు స్ప్రింగ్‌ఫీల్డ్ హై స్కూల్. ఈ స్కూల్‌లోనే మా పిల్లలు చదువుతారు కాబట్టి నేను ఈ యొక్క స్కూలు ఏరియల్ వ్యూ చూపిస్తూ నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. చూడండి, ఈ స్కూలు అనేది మొత్తం కూడా 25 ఎకరాల పైన వ్యాపించి ఉందండి. అయితే ఇంకా కొన్ని కొన్ని ప్రదేశాలు అయితే అసలు ఇంకా చాలా ఎక్కువ ఎకరాల్లో ఉంటుంది. కానీ ఇది 25 ఎకరాల్లో ఉంది. అయితే ఈ స్కూల్ బిల్డింగ్‌లో పనిచేసే టీచర్స్ ఎంతమంది తెలుసా అండి? 95 మంది టీచర్స్. 25 మంది దాకా స్టాఫ్ మెంబర్స్. ఒక నర్స్. ఇక్కడికి పిల్లలకందరికీ ఫ్రీ బస్సు డ్రైవర్లు ఒక 20 మంది దాకా. అండ్ అంతేకాదండి, ఇది 3 ఫ్లోర్ బిల్డింగ్ కాబట్టి పిల్లలు ఒకసారి స్కూల్ అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దరిదాపు ఒక 10 మంది దాకా వచ్చి బాత్రూమ్స్, ఫ్లోర్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తారు. ప్రతిరోజు క్లీనింగ్ ఉంటుంది. అందుకని అసలుకు ఈ బిల్డింగ్‌లోకి నేను ఎంటర్ అయిన తర్వాత అసలు నాకు మొదటగా ఫీలింగ్ కలిగింది, నేను ఒక స్టార్ హోటల్‌లో ఉన్నానా అనేసి. నిజంగా అండి. అంతలా అద్దాల మేడ, అసలు ఫ్లోర్స్, క్లీనింగు ఎంత చక్కగా ఉంటదంటే అసలు అంత చక్కగా. బాత్రూమ్‌కెళ్ళినా కూడా అదో రకమైన ఫీలింగ్. అంత నీట్‌గా ఉంటాయన్నట్టు. ఓకే. సో, ఇంతే కాకుండా విశాలమైనటువంటి క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ప్రయోగశాలలు. అవి బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ అనేక రకమైనటువంటి ప్రయోగశాలలు ఉంటాయి. ఆ ప్రయోగశాలల్లో చాలా రకాల ఇన్‌స్ట్రుమెంట్సు ఉంటాయి. 2డీ ప్రింటింగ్ మిషన్స్, ఆర్ట్స్‌కి సంబంధించినటువంటి కూడా ఉంటాయి. ఆర్ట్స్ కూడా ఉంటుంది వీళ్ళ స్కూళ్ళల్లో. ఈ డిజిటల్ ఆర్ట్స్ గానీ, ఫోటోగ్రఫీ గానీ, ఆహ్, నృత్యం చేసుకునే క్లాసెస్ గానీ, ఇంకా ఆహ్, ఆహ్, స్పేస్ గురించి చదివేది కానీ, రోబోటిక్స్, కంప్యూటర్ మీద స్టడీస్ ఇవన్నీ కూడా స్కూల్‌లోనే చదువుతారండి. మన కాడ కేవలం 4 సబ్జెక్టులే. కానీ ఇప్పుడు ఇక్కడ చాలా సబ్జెక్టులుంటాయి. సో, ఇంతే కాకుండా వీళ్ళకి మ్యూజిక్ క్లాసెస్ కూడా స్కూల్‌లోనే ఉంటాయి. ఒక్కొక్క వియోల, వయలిను, డ్రమ్స్ ఇవన్నీ కొనాలంటే చాలా డబ్బు ఖర్చవుతది. అలాంటిది ఎంత అసలుకు వందల కొద్దీ ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంటేనండి. వియోల, వయలిన్ ఇవన్నీ కూడా వందల కొద్దీ ఉంటాయి వీళ్ళలో. అంటే దీనికి సంబంధించి కూడా సెపరేట్ క్లాసెస్ ఉంటాయి. అలా కాకుండా మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఉంటాయి. ఈ స్పోర్ట్‌కి సంబంధించిన కూడా ఎన్నో రకముల వ్యాయామశాలలు కూడా స్కూల్‌లో ఉంటాయి. అంతే కాదండి, ఈ లంచ్ ఏర్పాటు చేస్తారు వీళ్ళకి. ఈ లంచ్ కూడా ఈ స్కూల్‌లో పనిచేసే వాళ్ళ 5గురు దాకా ఉంటారు. ఇది లంచ్ అక్కడ ఫ్రీ బఫెట్ సిస్టమ్. నీకు ఏది కావాలంటే పిల్లలు వెళ్లి అది తీసుకొని తింటారు. కొన్ని స్కూళ్ళల్లో ఫ్రీ లంచ్ ఉంటుంది. కొన్ని స్కూళ్ళల్లో కాస్త మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా కొంచెం ఎకనామికల్‌గా తల్లిదండ్రులు ఎంత సంపాదిస్తున్నారు దాన్ని బట్టి ఫ్రీ లంచా లేకపోతే డబ్బులు పే చేయాలనేది అనేది కూడా ఉంటుందన్నట్టు. ఈ హై స్కూల్‌కి సంబంధించినటువంటి ఇక్కడ 6 టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయండి. దీని పక్కన వచ్చేసేసి ఇది ఒక ప్లే గ్రౌండు, మరియు ఇదొక ప్లే గ్రౌండు, మరియు ఇదొక ప్లే గ్రౌండ్. దీని పక్కన ఇంకా పెద్ద ప్లే గ్రౌండ్. సో మీరు ఇక్కడ కార్లు పార్కింగ్ చూస్తున్నారు కదా, ఇది కేవలం విద్యార్థులు పార్క్ చేసుకునే ప్లేస్. నియర్లీ 200 కార్లు పార్క్ చేసుకున్నటువంటి ప్లేస్. సో ఇది ఈ స్కూల్కి సంబంధించినటువంటి మరొక స్టేడియం. ప్రస్తుతానికి పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేట్ అవుతున్నారు. గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇది ఒక అమెరికన్ ఫుట్బాల్ స్టేడియం. సో దీనికి చుట్టుపక్కల అంటే ఈ స్కూల్ అనేది కంప్లీట్గా ఇన్సైడ్ టౌన్ లొకేటెడ్. చుట్టూ మొత్తం హౌజులు ఉంటాయి అన్నట్టు.
సో ఇక్కడ ఈ టౌన్లో దరిదాపు 35,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 35,000 కుటుంబాల నుంచి ఒక్కొక్క ఇల్లులు ఉంటాయి కదండి. ప్రతి ఇల్లుకు ఒక సైజు ఉంటుంది. కొన్ని ఎన్ని బెడ్రూమ్స్ ఉంటున్నాయి, దీన్ని బట్టి ఆ ఇంటికి ట్యాక్స్ వేస్తారు. ఆ ఇంటి ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరు కట్టాలి. ఇప్పుడు మా ఇల్లు జస్ట్ 4 బెడ్రూమ్స్ కాబట్టి మేము $5,000 పైన కడతాం. మరి ఇలా 35,000 ఇల్లు నుంచి వచ్చే ట్యాక్స్లన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. కానీ ఈ గవర్నమెంట్ అనేది ఆ టౌన్ నుంచి వచ్చినటువంటి ట్యాక్స్ను ఆ టౌన్కే ఉపయోగిస్తుంది. ఏ రాజకీయ వెధవ కూడా ఆ డబ్బులు మింగటానికి అవకాశం లేదు. సో ఇక్కడ ఈ విధంగా వచ్చినటువంటి ట్యాక్స్ డబ్బులు ఉపయోగించేసి వీళ్ళు టీచర్స్ యొక్క జీతాలు ఇస్తారు, అండ్ స్కూల్ బిల్డింగ్స్ కడతారు, అలాగే రోడ్లు వేస్తారు, అండ్ పార్కులు కట్టిస్తారు, లైబ్రరీలు కట్టిస్తారు. ఈ విధంగా అంటే మా సొమ్ము మాకే తిరిగి వచ్చేస్తుంది. ఏ రకంగా? ఈ యొక్క టౌన్ని సుందరంగా ఉంచడం కోసం. ఎస్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఈ టౌన్ నుంచి వెళ్ళే ట్యాక్స్లన్నీ కూడా ఈ టౌన్ డెవలప్మెంట్కే ఉపయోగిస్తారు. ఆ రకంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏ ఒక్క గవర్నమెంట్ చేతికెళ్ళినా కూడా ఏ ఒక్కడు కూడా మింగటానికి అవకాశం సున్నా. ఆ విధంగా ఉంటుందండి. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ 20 సంవత్సరాలుగా ఉండి నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నాను కాబట్టి స్కూల్లో కూడా ఎలా ఉంటుంది, పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, మన క్లాసెస్కి ఇక్కడ క్లాసెస్కి తేడా ఏముంది అని నేను చాలా ఎప్పుడు కూడా బాగా బాధపడుతుండేవాడిని. అయ్యో, వీళ్ళకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి, మనకెందుకు లేవు? మన కాడ కేవలం కొన్ని సబ్జెక్టులే ఏముంది, సాంఘికము, సామాన్యము, బయాలజీ, ఇంగ్లీషు, తెలుగు ఇలానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ స్కూళ్ళలో ఎన్ని ఉన్నాయంటే అసలు నేను షాక్ అవుతున్నాను. నేను డిగ్రీలో నేర్చుకున్నటువంటి కొన్ని అంశాలు వీళ్ళు 8th, 9th గ్రేడ్లోనే నేర్చేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ సబ్జెక్టులు కూడా హై స్కూల్లోనే ఉన్నాయి. మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సెరామిక్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా స్పోర్ట్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, విపరీతంగా స్పోర్ట్స్ ఉంటాయి ప్రతి స్కూల్లో. ఎన్నెన్నో ఉంటాయండి. అసలు నేను స్పేస్ గురించి కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది వీళ్ళకి. నేనైతే షాక్ అయినా అసలు. అమ్మ బాబోయ్, వీళ్ళు హై స్కూల్ అయిపోయే లోపలనే వాళ్ళు అంత జ్ఞానాన్ని సమకూర్చేస్తున్నారే, మనం ఎందుకు ఈ విధంగా పెట్టుకోలేకపోతున్నాం? మనం ఎందుకు ఈ విధంగా స్కూల్ బిల్డింగ్స్ కట్టుకోలేకపోతున్నాము? సో నాకు అదే అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మన కాడ పరిస్థితి ఉన్నటువంటి ఎట్లా ఉందంటే, అసలు గవర్నమెంట్ స్కూల్సే క్లోజ్ అయిపోయే రకం అవుతుంది. గవర్నమెంట్ టీచర్స్కి పని లేకుండా పోతుంది. ఎందుకంటే అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోతున్నారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎందుకు మనం స్కూల్స్ మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాము? నాకు అందుకే అనిపిస్తుంది ఒక్కోసారి, నేను విద్యాశాఖ మంత్రిని అయితే కనుక మన ఇండియాలో ఉన్నటువంటి స్కూల్స్ను అసలు సూపర్గా డెవలప్ చేస్తా, అసలు వీళ్ళని మించి డెవలప్ చేయగలుగుతా. నాకు అట్లా ఆవేశం వస్తుందండి అసలు. ఎస్, ఎందుకంటే నేను 20 సంవత్సరాలు చూస్తున్న వీళ్ళ ఎడ్యుకేషన్ యొక్క స్టైలు, విధానాలు, సబ్జెక్టులు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ముచ్చటేస్తుందండి. అందుకనే విద్యాశాఖ మంత్రికి అయితే నాకు కనుక ఉన్న ముఖ్యమంత్రి సరి అయిన ఫండ్స్ ఇస్తే ప్రపంచంలోని నెంబర్ 1 ఎడ్యుకేషన్గా నేను తెలంగాణ మార్చి పడేస్తాను.